వైసీపీ నాయకులు పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కమిషన్ హోదాలో ఉండి ఏ మాత్రం కూడా వెరవకుండా ఇది తప్ప ఒప్ప అనేది కూడా జనం ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా? ఎవరు చూశారు కదా. ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. కిందట నెల 1వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు? అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంత అమాయక, నీ రాజకీయ దౌర్భాగ్యం, నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏమవుద్ది? అల్టిమేట్గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివ్వని అంటే ఒక రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తీసుకెళ్ళి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి ఈ 2 నెలలు వాలంటీర్ లేకపోతే? ఏ రోజన్నా నువ్వు ఆయన చెప్తాడు, నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అయ్యేప్పటికి పుట్టలేదని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పుట్టామని కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు పుట్టామనేది కాదు అక్కడ. మర్రి చెట్టు తాడి చెట్టు 50 చెట్టు లాగా 100 సంవత్సరాలు పుట్టక్కర్లా, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతకక్కర్లా. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజన్నా ముసలి వాళ్ళకి వికలాంగులకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన ఏ రోజున వచ్చిందా? రాదు. ఎందుకని? నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడి, పేదల పట్ల జాలి ఉండదు, పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు. కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు. వచ్చిందా ఆలోచన అని చెప్తున్నాను. 2,50,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 66 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని, అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వంది మాగుదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మందడంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. వాళ్ళేమో మామూలుగా అసలు తలుపు సందులో తోకబడిన కోతిలాగా తన్నుకుంటున్నారు. కీసుమంట ఒక తన్నుకు చచ్చిపోవటమే మామూలుగా. తలుపు సందులో కోతికి తోకబడితే ఏమంటుంది పరిస్థితి? కెలుక్కోవటం ఎందుకు తలుపుని? తలుపు సందులో తోకెడటం ఎందుకు? ఈ ఏడవటం ఎందుకు? ఎప్పుడైతే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందో ఈ తోక ఇరుక్కుపోయినటువంటి కోతి తంతు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళందరిది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, పెన్షన్ల పంపిణీ, ఇవాళ పెన్షన్ల పంపిణీ చేయొద్దని ఎవరు చెప్పింది? ఏ రాష్ట్రం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న పెన్షన్లు పంచమని చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి వచ్చినా పెన్షన్లు ఆపటం ఎవడి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీ వల్ల కానే కాదది అని నీ దగుల్బాజీ బుద్ధి, నీ దిక్కుమాలినటువంటి పెత్తందారి మనస్తత్వం, పేదోళ్ళు సుఖపడుతుంటే పేదోళ్ళు కష్టాలు లేకుండా బతుకు గడిపేటంటే చాలా మందికి దయనీయమైన పరిస్థితులు, పిల్లలుండి కూడా ఆఖరికి కొడుకులుండి కూతుర్లుండి కూడా వాళ్ళెవరు గంజి పోయిటాకు కూడా దిక్కులేని స్థితి ఉన్న వారందరికీ కూడా
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 3,000 రూపాయల మీద జీవితాన్ని, నెల రోజుల జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు కదలకుండా మంచంలో ఉండి, బోధకాళ్ళుండి, కాళ్ళు ఇరిగిపోయి, నడుము ఇరిగిపోయి, సట్టెరిగిపోయి, బాత్రూంలో కారు జారిపడి, మరి 60-70 ఏళ్ళు దాటిన కాడి నుంచి ఏమవుతుంది? పాస్కి వెళ్తేనో, లెట్రిన్కి వెళ్తేనో బాత్రూంలో పడిపోయేటువంటి, నడువులు ఇరిగిపోయి, తుంటెముకలు ఇరిగిపోయేటువంటి ఎంతమంది వృద్ధులు వాళ్ళ మంచాల్లో ఉంటున్నారు? అందరూ ఉసురు నువ్వు పోసుకోవా? నువ్వు బాగుపడతావా? ఇంతమంది పేదవాళ్ళు ఉసురు పోసుకుని బాగుపడతారా మీరు? ఇవాళ నిన్నటి దాకా వాలంటీర్ల మీద పడేడిసి అసలు ఎంత దిక్కుమాలిన రాజకీయం. నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఇదేం మనిషిరా అని చెప్పని మాట్లాడతాడు. అంటే మనకు జాలేస్తుంది. వాళ్ళు చెప్తారు వాలంటీర్ల మీద చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఏలూరు 2023 జూలై 12, ఇంకా సంవత్సరం కూడా అవలా, పట్టుమని 10 మాసాలు కూడా గడవలా. అంటే అదొక 4 నెలలు, ఇదొక 3 నెలలు, 7 మాసాల క్రితం వాలంటీర్ల వ్యవస్థ నడుము విరగ్గొడతాం, దీనిపై జనసేన కోర్టులో సవాల్ చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ గురించి మేము వచ్చి నడుము విరగ్గొడతాం వాలంటీర్లకి. ఇది పవన్ కళ్యాణ్ గారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం. ఇదెప్పుడు? 10 జూలై, దానికి 2 రోజుల ముందు పట్టుమని 7 మాసాలు ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ఆడవాళ్ళని అమ్ముకుంటున్నారు, రెడ్ లైట్ ఏరియాలకి లొంగ తీసుకుంటున్నారు, వితంతువులను లొంగ తీసుకుంటున్నారు. ఏం మనుషులు అసలు? వీళ్ళ వయసు ఎంత? వాలంటీర్ల వయసు ఎంత? జగన్ అధికారిక పెగాసస్ వాలంటీర్లు. ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసస్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణలో కుదిపేస్తుంది. ఆ పెగాసస్ లాంటి వాళ్ళు ఇవి వాలంటీర్లు అంట. ఈ కింద బయలుదేరాడు. ఊళ్ళల్లో వాలంటీర్ల న్యూసెన్స్. చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన రాజకీయం ఎట్లా ఉంటుందో చెప్తాను వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్టకొట్టాలని నేను అనుకోవట్లేదు. ఇలా పిల్లి మొగ్గలు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఏంటంటే, వాలంటీర్ల వ్యవస్థని నేను కొనసాగిస్తాను, వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను, వాలంటీర్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది. చూడండి, నోరా ఏమనాలి దాన్ని? తాటి మట్ట. నోరు కాదు ఇది, నాలుగు కాదు, ఏది పడితే అది. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తా అంట. మొన్న చెబుతాడు 50,000 డబ్బులు నెల 50,000 సంపాదించేది చేస్తా అంట వాలంటీర్లకి. ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ కారిపోతుంది. ఎందుకని? ఈ వాలంటీర్లు తగులుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడికి ఇక
ఈ సుక్కలు కనపడి ఇప్పుడు భయం. వాలంటీర్లు అంటే భయం. వాలంటీర్లకి నెలకి 50,000 ఆదాయం వచ్చేట్టు చేస్తాను, మిమ్మల్ని కొనసాగిస్తాను. వాళ్ళ తెలీదా? సాక్షాత్తు కాళ్ళు కడిగి నెత్తిన జలుకుని పిల్లని కన్యాదానం, కన్న కూతుర్ని కన్యాదానం చేసినటువంటి నందమూరి రామారావు గారి దగ్గర ఆగస్టు నెల వెన్నుపోటు పొడిచే 2 రోజుల ముందు కూడా ఆయన కాళ్ళ కాడ సూట్ కేసును తీసి ఆయన కాళ్ళు చెప్పులు సరి చేసినటువంటి నువ్వు 2 రోజుల తర్వాత ఎన్టీ రామారావుని ఎలా కూలదోసావో రామారావు గారు చెప్పలేదా? తర్వాత పార్టీని లాక్కుని, పార్టీ ఆఫీసులను లాక్కుని, పార్టీ ఆస్తులను లాక్కుని, పార్టీ బ్యాంక్ అకౌంట్లను లాక్కుని, రామారావు ఫోటో అనేది తెలుగుదేశం పార్టీకి రామారావుకి సంబంధం లేదు, వ్యక్తులకి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలది ఆస్తి. రామారావు ఫోటో ఉండాల్సిన పని లేదని చెప్పిన మీటింగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రామారావు గారు చచ్చిపోగానే వెంటనే రామారావు విగ్రహం, రామారావు ఒక చెక్క బొమ్మ, రామారావు గారికి దండం, రామారావు గారికి దండ. చూడండి అసలు మామూలుగా ఎంత షేడ్లు ఉంటాయో మనోళ్ళలో. చంద్రబాబు నాయుడులో 75 ఏళ్ళు ఈ రకంగా గడిపేశావు ఇన్ని షేడులతో. సిగ్గు శరం. అరే రామారావుని ఇన్ని తిట్టాం కదా, రామారావుని పార్టీ లాక్కున్నాం కదా. పాపం ఎన్టీ రామారావు గారికి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? రామారావు గారు సొంత మీరందరూ బయటకు తోస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా. మీరు ఎన్టీ రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఉన్న తెలుగుదేశం అని చెప్పని. ఎన్టీఆర్ తెలుగుదేశం, దాని పేరేంటండి? సింహం గుర్తుండి చచ్చిపోయాడు కదా రామారావు గారు. చచ్చిపోయే ముందు ఆ పార్టీ కదా. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే అసలు తెలుగుదేశానికి మీరు రామారావు గారు సంబంధం లేదన్నారు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తోశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, సభ్యత్వం ఇవ్వలేదు మీరు. మరి ఆ రామారావు గారికి దండలేస్తున్నారు ఎట్లా? ఇదే వాలంటీర్లను ఎట్లా రామారావు గారిని ఎట్లా అయితే చేసావో వాలంటీర్లు కూడా అదే బాణి, అదే బాణి కదా. ఒకటి కాదు, వాలంటీర్లేమో మూటలు మోస్తారంటారు, మీరు మిట్ట మధ్యాహ్నం ఇంటికెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు. మీకేం పని అంటారు? అమ్మాయిలను నమ్ముకుంటారంటారు, దొంగతనాలు చేస్తారంటారు, ఇళ్లకొచ్చి మర్డర్లు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు. మళ్ళీ పొగడ్తలు, ఇప్పుడు హామీలు. స్టాండ్ ఎందుకు మారుతుంది? మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు? ఎవడైనా మనిషి అన్నాక ఒక బతుకు, ఒక మన మనిషి జన్మ ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక నిబద్ధత ఉండాలి కదా. ఎందుకు ఏంటి పిలి మొగ్గలు? ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఏంటి, భారతీయ జనతా పార్టీ 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ. 1999లో భారతీయ జనతా పార్టీతో దోస్తీ. 2004లో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం. మళ్ళీ నేను చచ్చిపోయేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోను. ఈ చంద్రబాబు నాయుడు మాట, నాది కాదు. 2014లో ఎవరితో పొత్తు అంటే మళ్ళీ దోస్తీ, కుస్తీ అయిపోయింది. 99లో దోస్తీ, 2004 తర్వాత కుస్తీ, మళ్ళీ 2014లో దోస్తీ. మళ్ళీ 2019కి వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీతో కుస్తీ, మళ్ళీ 2024కి వచ్చేప్పటికి దోస్తీ. దేవుడు మనకు సిగ్గట్లేదంటే మనకు అర్థం కాదు. ఈ పిల్లి మొగ్గలు అంటే ఏ తప్పు చేసినా, గడ్డి కరిచినా ఎట్టాగొట్టా కుర్చీలో కూర్చోవాలి, డబ్బులు వెనకేసుకోవాలి, పాపపు సొమ్ము వెనక్కి మూటలు కట్టుకోవాలి. ఇంతకు మించి ఏంటి? ఎవరికి ఉపయోగం? ఇవాళ అదొకటే కాదు, 2014లో మోడీ గారు ఆహా ఓహో వీరుడు సూర్యుడు అది ఇది అని. 2019లో మోడీ గారు అది, మోడీ గారు ఇది, మోడీ గారు లుచ్చా, మోడీ గారు కొడుకు లేడు, మోడీ గారికి పెళ్ళం లేదు, నాకు పెళ్ళం ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు.
మోడీ గారు దేశద్రోహి, మోడీ గారు నక్సలైట్, మోడీ గారు తీవ్రవాది, మోడీ ఈ దేశాన్ని మొక్కలు చేస్తాడు, సాయిబులకు ఓటు ఉండదు, ముస్లింస్ అందరికి కూడా ఓటు ఉండదు మోడీ వస్తే. మోడీ మళ్ళీ గెలిచాడంటే తమ్ముళ్ళు క్రిస్టియన్లందరూ ఆలోచించుకోండి. మరి ఇవాళ రేపు నువ్వు మోడీ కలిసి గెలిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్కి ఓటు ఉంటుందా, ఓటు ఉండదా? క్రిస్టియన్లు అందరూ ఈ దేశంలో ఉండాలా, పారిపోవాలా? నువ్వే చెప్పావు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నోటితో చెప్పాడు కదా, మోడీ భారతదేశంలో ఉంటే ముస్లింస్కి ప్రమాదం. ఇవాళ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు? నేను కాపాడుకుంటా మిమ్మల్ని. మోడీ వాళ్ళు నన్ను అడిగారు పొత్తు కోసం, నిన్ను అడిగితే నువ్వు అడిగితే సిగ్గుండాలి కదా మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇతను స్టాండ్. ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయ, అసలు ఇట్లాంటి బతుకు అవసరమా ఏ రాజకీయ నాయకుడికైనా? ఇటువంటి బతుకు అవసరమా అని అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, మేము ఒకటే చెప్పాం, జన్మభూమి కమిటీలు ఈ సమాజానికి చేటు, కమిటీలు ఉండకూడదు అని చెప్పని హైకోర్టుకు కూడా వేశాం. హైకోర్టులో మేము వాదించాం, మా వల్ల కాలేదు, నిలువరించలేకపోయాం. ఎందుకు హైకోర్టులో ఈ తప్పుడు చంద్రబాబు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని ఎందుకు నిలువరించలేకపోయామో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఎక్కడ బలవంతుడో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా మిత్రులతో సహా తెలుసు. మేము పోరాటం చేస్తానన్నాం, ప్రయత్నం చేశాం. మేము వచ్చి వాలంటీర్ల వ్యవస్థని తీసి అవతల పాడేసాం, సముద్రంలో కలిపాం. జన్మభూమి కమిటీల్ని బంగాళాఖాతంలో కలిపేశాం. జన్మభూమి కమిటీల్ని స్టాండ్ మార్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జన్మభూమి కమిటీల మీద ఒకటే స్టాండ్. మేము 2014 నుంచి ఈ రోజు దాకా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. జన్మభూమి కమిటీలు అంటే అవి ఒక తప్పుడు వ్యవస్థ, పేదలను దోచుకునేటువంటి వ్యవస్థ, అవినీతి వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆలోచన చేసి వాళ్ళ 2,50,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఇంటింటికి ప్రతి ప్రభుత్వ పథకాన్ని మనిషి ఇల్లు కదలకుండా అందజేసేటువంటి కార్యక్రమాన్ని పెడితే మీరేం చేశారు? 5-6 మాసాల క్రితం వరకు వాలంటీర్ల వ్యవస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడి మేము వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తామని చెప్పని, ఇది ఒక మంచి వ్యవస్థ కాదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి వాలంటీర్ వ్యవస్థ గురించి నోటికొచ్చినట్టు నిందల వేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, కొనసాగిస్తాం, పెన్షన్లు ఇంటికి ఇవ్వండి. మన దిక్కుమాలిన బతుకులకి ఏ రోజన్నా అసలు ఒక పేదవాడికి ఇంటికి ప్రభుత్వ సౌకర్యాన్ని, ప్రభుత్వ పథకాలని ఇంటికి వెళ్ళి అందించాలనేటువంటి ఆలోచన ఏనాడన్నా మనకు కలిగిందా? కలక్కపోగా ఇవాళ ఇవన్నీ మాట్లాడటం ఎవరిది పైశాచికత్వం? ఎవరిది? ఇవాళ ఎందుకు ఈ కంగారు మీకు? ముందు అంటే వాలంటీర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకముందు ఏ రోజన్నా మీరు ఇంటికి ప్రభుత్వ పథకాలను ఇంటికి పంపించేటువంటి వ్యవస్థ ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు మాత్రం కంగారు. వాలంటీర్లను తీస్తే ఏం చేయాలి? వాలంటీర్లని ఈ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలోంచి 2 మాసాలు తొలగిస్తే మరి 2 మాసాలు ఏం చేయాలి? అంత వ్యవస్థ ఉందా మన దగ్గర? ఇప్పుడు చెప్తున్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మిగతా ఉద్యోగాలు మానేసేసి పెన్షన్లు ఇంటికి పంపండి. కంగారు. 60 లక్షల మంది వీళ్ళని కైమా కొట్టేస్తారని చెప్పని కంగారు. ఇప్పుడు యమబాదులు బాస్తారనేది భయం. ఇప్పుడు అధికారం కోసం
ఎంత తప్పుడు మాటలైనా మాట్లాడతారు, ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు. ఎటు కావాలంటే అటు అటు తిరగేసినంత సులువుగా ఇటు అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎన్ని పిల్లి మొగ్గలేసినా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏ ప్రజలైనా, వాలంటీర్లే కాదు ఆఖరికి ప్రజలైనా అసలు నమ్ముతారా? జనానికి తెలీదా? చంద్రబాబు నాయుడు ఒక వేటగాడి మనస్తత్వం, ఎరేసి వేటాడతాడు. మాటల ఎరేసి వేటాడతాడు. అవసరం తీరిన తర్వాత ఎంత టోన్నైనా బొంద పెడతాడు, పాత్ర వేస్తాడు, గొయ్యి తీసి గోతులో కప్పెడతాడు అనేది ఎవరికి తెలీదు? ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఓటేయించుకున్నటువంటి ప్రతిసారి కాపుల్ని బీసీ చేస్తా అన్నావు, ఓటేయండి అన్నావు. ఏం చేసావు? ఆ హామీని పాత్ర వేసావు. మత్స్యకారులను ఎస్సీ చేస్తా అన్నావు, బోయల్ని ఎస్టీ చేస్తా అన్నావు. అధికారం రాగానే నాయి బ్రాహ్మణులు తోక్కత్తిరిస్తావు. గుడి మెట్లు కూడా ఎక్కనేవు. ఆయన మాట్లాడిన స్టేట్మెంట్లు ఎక్కువ తమాషాలు చేస్తే గుడిలో కూడా కాలు పెట్టనివ్వను అంటే నాయ బ్రాహ్మణులు వచ్చి అడుగుతున్నారు ఏమని, మాకు క్షురకర్మల కేసు ఖండంలో మాకు డబ్బులు ఇప్పించండి, లేదా మాకు గుడి కమిటీల్లో మాకేమైనా కల్పించండి, హోదా కల్పించండి. ఇట్లాంటివి అన్ని అడుగుతుంటే తోక కత్తిరిస్తా, జాగ్రత్త. నేను తలుచుకుంటే తమాషాలు చేస్తే నాయ బ్రాహ్మలు గుళ్ళో కూడా అడుగు పెట్టినామని, జాగ్రత్త. ఓట్లు వేయించుకునే ముందు వేరు, ఓట్లు అయ్యాక ఇది తెలీదా ప్రజలకి? ఎన్టీ రామారావు గారిని, నారా రామ్మూర్తి నాయుడిని, నందమూరి హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అందరూ ఏం చేసావో, వాడుకుని ఏం చేసావో తెలీదా అందరికీ? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది, కంగారు ఏం లేదు. పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. ఎన్టీ రామారావుకి ఏం గతి పట్టిందో చంద్రబాబు చేతిలో, హరికృష్ణ గారికి ఏం జరిగిందో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఏం జరిగిందో, ఇవన్నీ ఖచ్చితంగా ఆయనకి జరుగుతుంది. స్టాండ్ అంటే జగన్లాగా ఉండాలి, దమ్ముగా. చావో రేవో ఒక మాట చెప్తే ఆ మాట. జన్మభూమి కమిటీలు వద్దు, తీసేస్తాం. మేము జన్మభూమి కమిటీలను బంగాళాఖాతం ఖాతాలను కలిపేసాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రోజు మేము ఎన్నికల దగ్గరికి వచ్చాక అబ్బాయి జన్మభూమి కమిటీలు చాలా మంచి అండి వాళ్ళు ఉంచుదామని చెప్పామా? ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లి మొగ్గలేస్తున్నాడు వాలంటీర్ల గురించి. ఆయన మంచివాళ్ళు, వాలంటీర్లు ఉంచేద్దాం, మేము కూడా కొనసాగిస్తారు వాలంటీర్ వ్యవస్థని. అమాయకులు మీరేం చేస్తారో తెలియదు ఎవరికి. తెలీదా మీరేం చేస్తారో? పాపం ఆయన కొత్తగా భీమవరం నుంచి ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురంలో ఆయన చెప్తున్నారు, సార్ మాట ముందొకసారి మాట వెనకొకసారి. శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఏనాడన్నా, ఇప్పుడు కాదు 2019 ఎలక్షన్లో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళారా మీరు? పిఠాపురం వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చారా? పిఠాపురంలో ఓట్లు గురించుంటే మాత్రం శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. కొత్తగా ఇవాళ ఆవిడెవరో అమ్మవారి పేరు చెప్పాడు. ఏదో ఏంటండి ఆ పేరు? వెళ్ళేది అమ్మవారి పేరు ఒకటి చెప్పాడు గమ్మత్తుగా, అమ్మవారి సాక్షిగా. ఇప్పుడే వచ్చింది ఇవన్నీ కొత్తగా. మరి భీమవరం మా ఊళ్ళమ్మ గారు ఏమైపోయింది? మరి మా ఊళ్ళమ్మ సాక్షిగా డంపింగ్ యార్డు నేను ఏర్పాటు చేస్తాను భీమవరం అని చెప్పేది పెద్ద ఎన్నికల హామీ కదా. మా ఊళ్ళమ్మ గారిని ఏం చేశారు?
ఇప్పుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి కాట సరి చేస్తున్నాడు చూడండి. హిందువులు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. మరి పెద్ద మసీద్ పిఠాపురంలో పెద్ద మసీద్ చిన్న మసీద్ ఉన్నాయిగా, అవి గుర్తు రాలేదా? ముస్లిమ్స్ అక్కర్లేదా ఓట్లు? ఓన్లీ క్రిస్టియన్లు హిందువులేనా? శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి శ్రీపాద వల్లభుడు. పెద్ద మసీద్ చిన్న మసీద్ కూడా ఉందిగా పిఠాపురంలో. ఏదో మసీద్ పేరు చెప్పు పోని, పెద్ద మసీదో చిన్న మసీద్ ఏదో పేరు. రంజాన్ మాసం కదా ఇది. ఇట్లా ఆయన మాటలు. నేను పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటాను, జ్వరం వస్తే హైదరాబాద్, జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాను మందు వేసుకుంటాకి. జలుబు తగ్గటాక హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఓటేసి ఎమ్మెల్యే అయితే ఉంటాను, మరి జలుబుకు డాక్టర్ వాళ్ళు లేడనుకుంటా పిఠాపురంలో. జలుబు చేస్తే డాక్టర్ లేరు పిఠాపురంలో పాపం. అందుకోసమే కొత్త ప్రైవేట్కి మెడికల్ కాలేజీ పెడతా అన్నాడు వాళ్ళు. జలుబు చేస్తే డాక్టర్ లేరు కాబట్టి అంతే ఉంటుంది. మరి ప్రైవేట్లో మెడికల్ కాలేజీ పెడతాను నా ఫ్రెండ్స్తో కలిపి అని చెప్పాడు కదా నిన్న మొన్న ఆయన. అని అడుగుంటాడు, నాకు జలుబు చేసింది, మందు కావాలి, ఏంటంటే మందు షాపు మందు డాక్టర్ లేడండి అని. ఓహో, అందుకు డాక్టర్ లేడు కాబట్టి నేను ఎట్టో జగనే కదా మళ్ళీ గెలిచేది, సరే నేను నన్ను ఎమ్మెల్యేగా చేయండి, నా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ మెడికల్గా పెద్ద హాస్పిటల్ కడతానని చెప్తున్నాడు. జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయే మనం పిఠాపురంలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోతాం. ఎవరు నమ్మాలి? భీమవరంలో ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు లేదు, స్థలం లేదు. మొన్న వెళ్ళి చెప్తున్నాడు, నాకు ఎవరైనా స్థలం ఇప్పించండి భీమవరంలోని. ఎందుకలా పొడిచి వెళ్ళిపోతా, మళ్ళీ నాకు స్థలం ఏముండి ఆఫీస్ కడతాడా? భీమవరం వాళ్ళని కసక్కని పొడిచేసి వెళ్ళిపోతున్నాడు ఉంటానని మాట చెప్పి. గెలిచినా పోయినా మీకు అండగా ఉంటానని చెప్పారు ఆయన. మొన్న వెళ్ళి ఏం చెప్తాడు, అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళిపోతా భీమవరం నుంచి బిషాణ ఎత్తేస్తా, నాకు ఎవరైనా స్థలం ఇప్పించండి, ఆఫీస్ కట్టుకుంటానని చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ తొంత ఎలా ఉంటుంది అనేది అంటే ప్రజలకు చెప్పటం, అది ఒకసారి గుర్తు చేయటానికి. నాకన్నా ప్రజలకు తెలుసు అసలు వీళ్ళ తొంతులు ఎట్లా ఉంటాయి. అంటే కుర్చీ కోసం ఎన్ని పిల్లి మొగ్గలేస్తుంటారో వీళ్ళు, ఎన్నిసార్లు నాలిక మడత తిప్పుతూ ఉంటారో. చేపకి గాలం వేసినట్టుగా మనుషులకి ఎలా గాలం వేస్తుంటారో వీళ్ళిద్దరూ. ఎంత దిగజారి ప్రవర్తిస్తుంటారో. విలువలు లేకుండా నోటితోనేమో మాటలేమో విలువలు అని మాట్లాడతారు, కానీ ఆచరణలో ఏ రకంగా విలువలు లేకుండా మాట్లాడుతుంటారు. నిజంగా పాపం సరే తప్పో ఒప్పో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని ఆయనకి బలమైనటువంటి ఆకాంక్ష, ఒప్పందమో ఏదో ఒకటి. 21 సీట్లు తీసుకున్నాం. 21 సీట్లు ఎవరిని పెట్టాలి? ఎంతమంది నికార్సుగా 2014 నుంచి గ్లాసు జెండా మోస్తున్నటువంటి ఎంతమందికి 21 మందిలో టికెట్లు ఇచ్చారు మీరు? ఎవడాళ్ళు వెళ్ళట 21 వాటా పంచుకున్నటువంటి 21 సీట్లలో ఎవడాళ్ళు? అంటే మా వాళ్ళందరికీ కోపం. ఇటు పేరు నాని గారు జగన్ వెనకాల తిరుగుతూ ఉంటాడు, ఊరికే మా వాడిని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎంత మీకు బాధ వేయట్లేదా? నిజంగా ఎవడొకడు ఇప్పుడు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. 175 సీట్లలో ఖచ్చితంగా 150 సీట్లు జెండా మోసేవాడికి ఇచ్చాడు కదా. ఎక్కడ ఎవరు వీళ్ళందరూ? ఇదో షామ్యానా కంపెనీ లాగా తెలుగుదేశం వాడో ఆడో ఈడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే. నిజంగా అసలు నీ తప్పో ఒప్పో గెలవని బాగుండి. అరే మన జెండా మోస్తున్నవాడికి టికెట్లు అయ్యి 21లో 175లో కక్కుర్తిగా 21 తీసుకోవటం ఏంటి? మళ్ళీ ఆ 21లో కూడా అంత తెలుగుదేశం వాళ్ళనే టికెట్లు ఇవ్వటం ఏంటి? దాని బదులు మన వాళ్ళు ఏదో మామూలుగా ఎరగొట్టేసినట్టుగా పాపం హరిరామ్ జోగి గారు చాలా మంది బాధపడుతున్నట్టుగా ఒక 75 సీట్లు తీసుకుని మొత్తం టీడీపీ వాళ్ళు నుంచో పెడితే సరిపోయేది కదా. మాట ఒకటి, చెప్పే మాట వేరు, ఆచరణ వేరు.
ఇవన్నీ కూడా విలువలు లేనటువంటి రాజకీయాలు. వీళ్ళ పొత్తులు కేవలం అధికారం కోసమే, వీళ్ళ జెండాలు కలిసి ప్రయాణం తప్పితే ఒక లక్ష్యం కోసం కాదు. వాలంటీర్లని నేను తిట్టినోళ్ళు ఇవాళ కూడా అదే స్టాండ్లో ఉండాలి కదా. ఎందుకు స్టాండ్ మారుస్తున్నారు? ఎందుకు స్టాండ్ మారుస్తున్నారు వాలంటీర్ల మీద? ఎలక్షన్ కమిషన్కి మీరే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలతో మీ నిమ్మగడ్డ రమేష్తో పిటిషన్లు ఇప్పిస్తారు మీరే. వాళ్ళు ఎవడి రమేష్? ఎందుకు వచ్చింది ఆర్డరు? వాలంటీర్లు తీసేయటం ఏంటి? పెన్షన్లు ఆపటం ఏంటి? ఇంటికి వెళ్ళాలి కదా. ఓరేళ్ళు ఆశాలు, అసలు మామూలు ఆశాలు కాదు. వాలంటీర్ల వ్యవస్థను ఆపేయమని చెప్పి ఇవాళంట మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరితో ఇంటికి పంపించేయండి. అంటే జనం తిరగబడతారంటే మొత్తం వ్యవస్థ అంతా ఆపేసి ఇంటికి పంపించేయాలి. ఇదే వాలంటీర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 55 మాసాలు ఇంటింటికి పెన్షన్ ఇచ్చి, నువ్వేదో కాలడ్డం పెడితే, నువ్వు కుట్ర చేస్తే, నువ్వు విషం చెమ్మితే